స్తోత్రాలు. కుడిచిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వాక్యం. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. దేవుడు మన పక్షమున ఉండగా, మీ పక్కన కూర్చున్న వాళ్ళతో చెప్పండి, గట్టిగా చెప్పండి, మాటని చెప్పాలి. మీ పక్కన కూర్చున్నారు కదా, వాళ్ళు చేయి పట్టుకొని చెప్పండి, చెప్పాలి తొందరగా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు, చెప్పాలి, మనకు, గట్టిగా చెప్పాలి, మనకు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి నువ్వా? చెప్పండి, అడగండి పక్కన ఉన్న వాళ్ళని. అడగట్లేదేంటి మీరు? అడగాలి కదా. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు లేరు. ఎందుకని? మన పక్షమున దేవుడు ఉండి మనకు విరోధులు లేకుండా చేస్తాడంట. దైవజనుడు పౌలు గారు ఈ మాటను చక్కగా, చెప్పండి, చక్కగా ఆయన తెలియచేశారు. ఏమని? దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి మనకు విరోధులు ఎవరు లేరు. దైవజనుడు పౌలు ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఒకప్పుడు దేవుని పిల్లలకు విరోధంగా ఉన్నది ఎవరు? ఈయనే. ఒకప్పుడు విరోధంగా ఉన్నవాడు ఇప్పుడు మార్పు చెంది సువార్తను చేస్తూ సర్వ సమాజానికి, చెప్పండి, సర్వ సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రజలందరికీ ఒక మంచి సందేశాన్ని ఆయన అందిస్తున్నాడు. నేను ఒక మాట అడుగుతాను. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మీరు, మీ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ గల వారికి, మీ చుట్టుపక్కల ఉన్న వీళ్ళు ఉన్న వంటి మనుషులకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఏమి చెయ్యాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. దైవజనుడు పౌలు గారు ఈ విషయాల్లో చక్కగా తెలియచేశారు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు మనకు విరోధులుగా ఉన్న వారిని జయించటానికి, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. ఎక్కడుందా మాట? చెప్పండి. 32వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక. ఎంత చక్కటి మాట! ఒకసారి ఆలోచించండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించటానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? ఏమాత్రమో సందేహించలేదు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో రాయబడిన మాట. తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశపు నుండి భూమి మీదకి చూసి తన మనస్సులో అనుకుంటున్నాడు, ఎవరిని నేను ఈ ప్రజల యొద్దకు పంపుదును అని అనుకుంటూ ఉన్న సమయంలో, ఆలోచిస్తున్న సమయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తారు. ఏమని? ఈ లోకానికి నన్ను పంపించు. ప్రైజ్ ది లార్డ్. నన్ను పంపుము, నేను వెళ్ళేదను అంటాడు. ఎక్కడున్నమాట? బైబిల్లోనే ఉంది. అవునా కదా? ఏంటండి, చాలామంది అంటుంటారు, నాకు తెలిసినంత బైబిల్ మీకు తెలీదు అంటారు. వాళ్ళకే ఇది. బైబిల్ నాకు తెలిసినంత మీకు
తెలియదు అని మాట్లాడుతూ ఉంటారు. తండ్రి అయిన దేవుడు మనల్ని చూసి పరలోకం నుండి ఆయన యేసుక్రీస్తును పంపక ముందు ఎవరిని పంపుతునని ఆలోచన చేసుకుంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే వెళ్ళి నేను వెళ్ళేదును, నన్ను పంపమన్నాడు. అందుకని రోమపత్రికలో దైవజనుడు చెప్పిన మాట ఏంటి? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక్కు తీయక మనందరి కొరకు ఆయనను, చెప్పండి, ఆయనను అప్పగించెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును, చెప్పండి, ఎవరికి అప్పగించాడంట? చెప్పాలి, ఎవరికి? మనకు అనుగ్రహించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక మాట రాయబడి ఉంది, కుమారులు యెహోవా అనుగ్రహించు. మరి ఆడపిల్లలు చెప్పండి. బైబిల్లో రాయబడిన మాటలు మనం చూడొచ్చు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఆడపిల్లలు యెహోవా అనుగ్రహించు బహుమానము. చెప్పండి, బహుమానాన్ని ఎక్కడ పెడతాం? చెప్పండి, ఎక్కడో బీరులోనో లేకపోతే ఏదన్నా ఏంటంటే షోకేస్ ఉంటే అందులో భద్రంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం. పెట్టేసి అప్పుడప్పుడు తీసి బూజు ఏమైనా పట్టిందేమో అని దులిపేసి మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టేస్తాం. దులిపి మళ్ళీ ఎక్కడ పెడతాం? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అంటే కుమారులేమో దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, ఆడపిల్లలేమో బహుమానము. ఆ బహుమానమును కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, బాధలు వచ్చినప్పుడు వారు మన దగ్గరికి వస్తే వారిని మళ్ళీ ఓదార్చి సమాధానపరిచి, సంసార జీవితంలో జాగ్రత్త లేకపోతే ఇలా ఉంటాయమ్మా, కాబట్టి నువ్వు భరించకపోతే ఎవరు భరిస్తారని మరలా అక్కడే పెట్టేస్తాం. ఎక్కడ? వచ్చిన తర్వాత తనకు పట్టిన బూజు. ఏం బూజు? చెప్పండి. ఇంట్లో అత్తగారు, మామగారు, భర్త, ఆడబిడ్డ, తోడికోడలు వారు పెట్టిన నిందలనే బూజు పట్టినప్పుడు అమ్మగారింటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మరలా 2 రోజులు మన దగ్గర పెట్టుకొని సర్చేసి మంచి మాటలు చెప్పి, ఇదిగో నాకు ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి, ఎన్ని బాధలు రాలేదు, ఎన్ని నిందలు రాలేదు, ఇవన్నీ వచ్చిన భరించుకొని ఇదిగో 10 మంది పిల్లల్ని కన్నాను. నీకు పెళ్ళి ఇప్పుడే కదమ్మా, ఒక కొడుకే కదా, ఒక కూతురే కదా పుట్టింది, అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి నచ్చజెప్పి మరలా ఎక్కడికి పంపిస్తాం? చెప్పండి, ఎక్కడికి పంపిస్తామండి? అత్తగారింటికి సాగనంపుతాం. ప్రైజ్ ద లార్డ్. కుమారులేమో స్వాస్థ్యము మన దగ్గర ఉంటారు, ఆడపిల్లలేమో బహుమానం. కాబట్టి ఎక్కడ? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అత్తగారింట్లో ఉంటారు. అక్కడ కలిగిన ఇబ్బందులు, ఇరుకులను బట్టి మన దగ్గరికి వస్తే వారిని సరిచేసి సమాధానపరిచి ఏంటంటే ఒక కావలసినంత కొనిపించి మరలా అత్తగారికి ఇంటికి పంపిస్తాం. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళే ముందు ఏం చేస్తుందంటే జరిగినవన్నీ మరిచిపోయి మరలా ఆ ఇంట్లోకి వెళ్ళి ఏ విధంగా నేను ప్రవర్తిస్తే నా భర్త నాతో అనుకూలంగా ఉంటాడు, ఎలా మాట్లాడితే నా అత్తగారు నాతో అనుకూలంగా ఉంటుంది, ఎలా మాట్లాడితే నా మామగారు నాతో ఎలా అనుకూలంగా ఉంటాడని ఈమె ఆలోచన చేసుకుంటూ వారిని ఏదో ఒక రకంగా వారి మార్గంలో వారిని మలుచుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. దైవజనుడు పౌలు చెప్తున్న మాట ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు, చెప్పండి, మనకు ఎవరికి అనుగ్రహించబడ్డాడు? ఆయన మన కోసం, మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తానన్నాడు? యేసుక్రీస్తు వారు మన కొరకు లోకానికి వచ్చి శత్రువు లేకుండా మనకు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చదివాం మనం ఏమని? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అంటే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన అనుగ్రహించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి,
యేసు ప్రభు వారు మనకు పరిచారకుడా కాదా? చెప్పండి. ఆయనే చెప్పాడు కదా, పరిచర్య చేయటానికే వచ్చాను కానీ చేయించుకోవటానికి నేను రాలేదు. మనల్ని బాగు చేయటానికి వచ్చాడు, సరి చేయటానికి వచ్చాడు. ఇందాక చెప్పాను కదా, నీ కూతురు నీ ఇంటికి వస్తే నచ్చజెప్పి, కోపంతో వచ్చినటువంటి ఆమెని నచ్చజెప్పి, సరిచేసి, హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి, కావాల్సినంత కొనిపెట్టి మరలా చెప్పండి ఎక్కడికి తీసుకెళ్ళావు? మరి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు మన కోసం? నా పాపముల నుండి మనల్ని విడిపించటానికి వచ్చాడు. నీ పాపమును సిలువమాను మీద ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగి సంఘములో నిన్ను చేర్చాడు. ఈ సంఘములో చేర్చబడిన నీవు ఎలా బ్రతకాలి, ఇంక మీదట ఎలా సరి చేసుకోవాలి, ఎలా కలిసి ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే వంటి విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చి మనల్ని సిద్ధపరిచి ఒక సంఘముగా ఏర్పాటు చేసి ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దాకా కాపలా కాసే బాధ్యత ఎవరిది? చెప్పండి, కాపలా కాసే బాధ్యత ఎవరిదే? సంఘాన్ని కాయవలసిన బాధ్యత ఎవరిదే? సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత ఎవరిదే? దేవుని సేవకున్నది. కాపరి మాట గొర్రె వినకపోతే గొర్రెను కాపరి ఏం చేస్తాడు చెప్పండి? గొర్రెలు మేపేవాళ్ళు ఎంతమంది? మేపి వదిలేసిన వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. కొన్ని దొంగ గొర్రెలు ఉంటాయి, పక్కన పొలం ఉంటుంది, కనపడకుండానే వెళ్ళిపోయి ఏం చేస్తుందండి? ఆ పొలంలోకి వెళ్ళిపోయి మేస్తూ ఉంటుంది. కాపరికి కోపం వచ్చిందానికి ఏం చేస్తాడు? చేతులు ఏముంటుంది చెప్పండి? చేతులు ఏముంటుంది? దుడ్డు కర్ర ఉంటుంది, ఒక్కటి వేస్తాడు తల మీద. ఇప్పుడు చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఎవరికి అప్పగించారు? సంఘ కాపరి. ప్రైజ్ ది లార్డ్. మరి మాట వినని గొర్రెలకు కాపరి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలా లేదా? హెచ్చరించాలా లేదా? సరిచేయాలా లేదా? హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. విని మనస్సును మార్చుకొని, ప్రవర్తనను మార్చుకొని, నడివెడుకను మార్చుకొని దేవుని సంఘములో నీవు స్థిరపరచబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయనకు మనము అనుగ్రహించబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. మన కొరకు ఆయన లోకానికి వచ్చి సిలువను మోసి, కొరడా దెబ్బలు తిని, రక్తమును కార్చి మనలందరినీ ఆయన సొత్తుగా చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మనమందరము ఎవరిమే? స్వాస్థ్యమా, బహుమానమా? చెప్పాలి గట్టిగా. స్వాస్థ్యమా, బహుమానమా? మనమందరము ఆయన సొత్తైన ప్రజలము. తండ్రి అయినటువంటి దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. యేసుక్రీస్తేమో ఆయనకు సొంత కుమారులుగా, కుమార్తెలుగా మనం మార్చబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఆయన మన కొరకు వచ్చి మనకు విరోధులైన వారందరినీ ఆయన లేకుండా చేస్తాడు. ఎలా చేస్తాడు చెప్పండి? ఎలా చేస్తాడు? శత్రువులు లేకుండా ఎలా చేస్తాడు? మనకు విరోధంగా ఉన్న వారిని ఏం చేస్తాడంటే నాశనం చేయడు, చంపడు, దేశంలో లేకుండా తరిమేయడు. ఏం చేస్తాడంటే వారి మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. బర్త్డే అప్పుడు చిన్న చిన్న క్యాండిల్ పెడతారే, అవి చూడండి.
వెలిగించిన వెంటనే వెలుగుతూనే ఉంటాయి. ఆర్పేసాం, మరలా చెప్పండి ఏం చేస్తుందంట, మళ్ళీ వెలుగుతుంది. ఆరిపోయిందని పక్కన పడేసామనుకో, దాంట్లో కొంచెం నిప్పు రవ్వ ఉన్నా మరలా మంటతోనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఆర్పేవేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా దేవుని ప్రేమ భూమి మీద ఎప్పటికీ ఆరిపోవటానికి వీల్లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట 118వ కీర్తన. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, 118వ కీర్తన 6వ వాక్యము. చెప్పండి ఏమని రాయబడి ఉంది అక్కడ? యెహోవా నా పక్షమున నేను. చెప్పండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడు అని దావీదు గారు చెప్తున్నారు. చెప్పండి, కీర్తనకారుడు ఏమంటున్నాడండి? దేవుడు నా పక్షమున ఉన్నాడు. మన పక్షమున ఉండి ఏం చేస్తాడైనా? చెప్పండి, నీకు సహాయము, సహకారిగా, నీకు తోడుగా ఆయన నిలుస్తాడు. వెళ్ళు ప్రతి చోట తప్పనిసరిగా దేవుడు మీ పక్షమున ఆయన నిలబడతాడు. అందుకని కీర్తనకారుడు ఈ మాట చెప్పాడు, దేవుడు నా పక్షమున నున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. మనుషులు పగలు కక్షలు తప్ప, చంపటం తప్ప ఇంకేమి చేయలేరు. అంతే కదా వాళ్ళు చేసేది. ఏంటండి, ఇప్పుడు ఒక వ్యక్తిని చంపారనుకోండి, మీరు అనుకుందాం, నువ్వు చావవా? నువ్వు చావకుండా బ్రతకగలుగుతావా? ఏదో ఒక రోజైనా చావాల్సిందే కదా. ఒకరిని చంపి నీవు ఏమి సాధించావు? చెప్పండి, ఏమి సాధించావు? నరకం తప్ప ఇంకేమీ ఉండదండి. అందుకని కీర్తనకారుడు ఇలా చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన వారి పక్షమున ఏమి చెయ్యను అంటే, దేవుడు మన పక్షమున ఉండి ఒకటి మన విరోధులు లేకుండా చేస్తాడంట. ఇప్పుడు మనకు విరోధులు లేరనుకోండి, సంఘములో ఎలా ఉంటుంది? సమాధానంగా, చెప్పండి, సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. కుటుంబంలో శత్రువులు లేరనుకోండి, విరోధులు ఎవరు లేరనుకోండి, కుటుంబంలో సమాధానంగా ఉంటారు. అందరూ హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సాగిపోతూ ఉంటారు. ఇంకా శత్రువు లేనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక చోటుకి వెళ్తుంటే, ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఒక ఆయన గొర్రెల కాపరి, గొర్రెలను వదిలేసి శుభ్రంగా పండుకున్నాడు. ఏంటండి, వాటిని అటు దోలేసాడు, ప్రశాంతంగా పండుకున్నాడు. ఒక గంట తర్వాత అతను లేచి చూస్తే అవే అక్కడక్కడ తిరిగి మేస్తా ఉన్నాయి. తనకున్న నమ్మకం ఏంటి? చెప్పండి, తన మందను పాడు చేయు శత్రువులు అక్కడ ఎవరు లేరు అనే ఒక నమ్మకంతో, నాకు కానీ నా మందకు కానీ పాడు చేసే శత్రువులు ఎవరు కూడా లేరు అని శుభ్రంగా ప్రశాంతంగా తోలేసి ప్రశాంతంగా పడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మేము చిన్నప్పుడు గొర్రెలను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండేవాళ్ళం. ఎందుకంటే తోడేడు భయం.
అప్పట్లో భయంకరంగా తోడేళ్ళు. ఎక్కడైనా ఒక చోట మనం కూర్చున్నా కొంచెం మందకు వెడం దూరమైనా ఎప్పుడొచ్చి ఎత్తుకొని వెళ్ళిపోద్ది గొర్రె పిల్లలు. ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి తెలియట్లా. ఆ తోడేళ్ళ జాతి అంతరించిపోయింది. ఇప్పుడు అవి లేవు. అందుకని ఇప్పుడు కాపరికి చాలా మేలు కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. వాటికి బదులు ఇప్పుడు కుక్కలు వచ్చినాయి. ఈది కుక్కలు. ఓ 10 కుక్కలు కలిసి అనుకో ఏం చేస్తాయి? ఎవరు లేనప్పుడు చూసి శుభ్రంగా చీల్చి చెండాడి తినేస్తున్నాయి. అప్పటి కాలం వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుని వాక్యం మనకు బోధిస్తున్నటువంటి విషయాన్ని చూస్తే కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ చక్కగా ఆయన చెప్తున్నాడు, దేవుడు నా పక్షమున, చెప్పండి, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను పొరపాటున కూడా భయపడను. అందుకని దేవుడు దావీదుకు బదులుగా సొలొమోనుని దేవుడు విన్నుకున్న తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు ప్రశాంతమైనటువంటి పరిపాలన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసన్న గారు అనేవాడు అప్పుడప్పుడు, ఏమనేవాడు అంటే, కుక్క నోట్లో ఒక మొక్క, చెప్పండి, అరిసే కుక్క నోట్లో ఏం వేయాలంట? చెప్పండి, ఏం చేయాలి? అరిసే కుక్కకి నోట్లో ఒక మొక్క వేసామనుకో, అది అరుస్తుందా? చెప్పండి, ఏం చేస్తుంది? అరుసే కుక్కకు నోట్లో మొక్కేస్తే ఆగిపోద్ది అనమాట, ఇంకా అరవదు. అరవకుండా ఏం చేస్తుందంటే తోక ఊపుకుంటూ వచ్చి నీ దగ్గర కూర్చొని నిన్ను చూసి నువ్వు లేయమంటే లేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు చేయాల్సింది మీ భర్తలకు మీరు చేస్తే, మీరు చేయాల్సింది మీ భార్యలకు చేస్తే ఇంట్లో ఎలా ఉంటుంది చెప్పండి? సమాధానంగా అనేది ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. చెప్పింది చెయ్యకపోవటం వలన, చెప్పింది వినకపోవటం వలన కుటుంబంలో ఏమొస్తుందండి? సమస్య. కానీ సొలొమోను మాత్రం 40 సంవత్సరాలు తనకు శత్రువు లేకుండా ప్రశాంతంగా పరిపాలన చేయగలిగాడంటే సొలొమోను వాళ్లకు కావాల్సింది వాళ్లకు, చెప్పండి, వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు ఇచ్చుకుంటూ వచ్చాడు. సొలొమోనుకు కావాల్సింది ఏంటి? మందిరం కట్టడానికి కావాల్సిన ప్రతి సామాను పక్క దేశంలో నుండి రావాలి. అక్కడ నుంచి టేకి కర్రలు మనకు కావాలనుకోండి, ఆ కర్రలు మనకు కావాలంటే ఆ ప్రజలకు కావాల్సింది ఏంటి? తినటానికి తిండి. మనకు కర్రలు అవసరం, వాళ్ళకు భోజనాలు అవసరం. అందుకని వాళ్ళకి కావాల్సిన వంటి ధాన్యాన్ని సొలొమోను పంపించేస్తే వాళ్ళు మందిరానికి కావాల్సిన వంటి సామాను పంపిస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఐక్యత కలిగింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు కుటుంబంలో కానీ, మనుషుల మధ్యలో కానీ, సంఘంలో కానీ ఐక్యత లేకపోవటానికి గల కారణం ఏంటంటే మాట తీరు కరెక్ట్గా లేదు, మాట్లాడే మాట కరెక్ట్ అయినది లేదు. చిన్న పెద్ద లేకుండా మాట్లాడేస్తారు. అతడు పెద్దవాడు, మనం తగ్గించుకుందాం అనే మాట ఉండదు. ఎంత పడితే అంత మాట్లాడేస్తారు. అట్లా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే నీ కుటుంబంలో విభేదాలు కలుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఈ మాట చక్కగా చెప్పాడు. అందుకని మొదటి మాట ఏంటంటే మనకు విరోధి లేకుండా దేవుడు చేస్తాడు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు మనకు ఏ శత్రు భయము లేకుండా ఆయన చేస్తాడు. ఇంకా ఏ భయపడాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. నీ ఉద్యోగ వ్యాపారంలో సమాధానం కలిగి ఉండవచ్చు.
అందుకని నేను రాసుకున్నాను ఇక్కడ, మనకు భయము లేకుండా చేయును. దేవుడు మనకు భయం లేకుండా చేస్తాడు. ఎందుకని? ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏ శత్రువు లేకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మరొక మాటను కూడా మనం చూద్దాం. యోబు గ్రంథము 3వ మాట. యోబు గ్రంథం దయచేసి మనం చూద్దాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వాక్యం. 16:19. ఎక్కడున్నాడు? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకమందు ఉన్నాడు, నా పక్షమున సాక్ష్యము పలుకుచున్నాడు. ఎక్కడున్నాడు? యోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు యోబును గురించి ఆయన పక్షమున ఉండి సాక్ష్యము చెప్తున్నాడంట. ఎవరికి చెప్పండి? యోబును గురించిన వంటి విషయాన్ని చూస్తే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు యోబు గురించి. ఎవరితో చెప్పండి? ఎవరితో సాక్ష్యం చెప్తున్నాడు? చెప్పాలి మీరు. ఎవరితో సాక్ష్యం చెప్తున్నాడంట? ఇక్కడ ఆయనే చెప్తున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు. నా గురించి సాక్ష్యము పలుకువాడు ఎక్కడ ఉన్నాడంట? పరలోకములో ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ పలుకుతుంటారండి. ఏంటండి? రకరకాలంటే మనుషులు. ఈ సాక్ష్యం ఎంతవరకు? దేవుని దగ్గర మనం సాక్ష్యాన్ని పొందుకోవాలి. దేవుడు సాతానును పిలిచి ఒక్క మాట చెప్పాడు. సాతానును పిలిచి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఒక్కసారి నా దాసుడైన యోబును గురించి చూడకపోయావా అన్నాడు. కొంతమంది అంటారు కదా, ఇదిగో పాస్టర్ గారు ఒక మాట చెప్పండి, మేము చూసుకుంటాం వాళ్ళ సంగతే. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అంటుంటారు, మీరు ఒక మాట చెప్పేసేయండి, ఇప్పటికిప్పుడే వాడు అంతు తేల్చేసి వస్తా. చెప్పండి, ఏమంటారు? ఏమంటారండి? ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పాస్టర్ గారితో ఒకడు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్న తర్వాత ఈ పాస్టర్ గారి పాపం ఎందుకు వచ్చింది అని చెప్పి సర్దుకొని కామైపోయాడు. వాళ్ళు ఒక దెబ్బ కొట్టేశారు పాస్టర్ గారిని. కొట్టేశారు, సర్లే ఫోన్ కొడుతూ కొట్టారులే అని చెప్పి అనుకొని సర్దుకొని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత కొంతమంది వచ్చారు. వచ్చి పాస్టర్ గారిని రెచ్చగొట్టి, పాస్టర్ గారు ఒక మాట చెప్పు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి వాడిని కొట్టేసి వస్తాం అని చెప్పారు. మాటి మాటికి పాస్టర్ గారిని ఇసుకిస్తూ ఉంటే ఈ పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? సర్లే అని చెప్పి, సరే ఏదో ఒకటి చేయకపోండి అన్నాడు. 2-3 వాళ్ళ ఇంటికి పోయి వాడిని చెత్త కొట్టేసి వచ్చేసారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భయంకరంగా కొట్టేసి వచ్చేసారు. ఒక్క మాట చెప్పు, వాడిని అంత తేల్చేస్తాం అన్నారు. చూడండి, వీళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళ మీద గొడవ, కోపం, పాత కక్షలు. ఇది పాస్టర్ గారికి తెలీదు. ఈ పాస్టర్ గారు చెప్పారని చెప్పి పాస్టర్ గారి పేరు మీద వీళ్ళు వెళ్ళి ఆయన తొక్కు కొట్టేసారు. ఆ తర్వాత ఈ కొట్టిన వాళ్ళు ఏం చేశారంటే పారిపోయారు. ఎటు వెళ్ళిపోయారు? ఇప్పుడు ఎవరు దొరికిపోయారు? అన్ని వీళ్ళు కారాలు మిరియాలు నూరుకుంటూ పాస్టర్ గారి దగ్గరికి పోయేసరికి ఈయన తెల్లారేసరికి తాళం వేసేసి ఈయన వెళ్ళిపోయాడు. ఈయన కూడా వెళ్ళిపోయాడు, సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుడు అంటాడు యోబు గారితో, సాతానుతో, ఒక్కసారి అతని గురించి చూడకపోయావంటే
చెప్పిన వెంటనే సాతాను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పిల్లల మీద, గొర్రెల మీద, ఏంటంటే ఒంటెల మీద, గాడిదల మీద, గుర్రాల మీద, పశువుల మొత్తం మీద పడ్డాడు. అన్నీ నాశనం చేసేసాడు. చివరికి మిగిలింది ఎవరో? ఏబు ఒక్కడే మిగిలితే మొత్తానికి సాతానుకు యోబు మీద అధికారము చేయలేకపోయాడు. మొత్తానికి వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత దేవుడు అతను పిలిచి అంటాడు, ఏంట్రా బాబు వెళ్ళొచ్చావా అంటే, అయ్యా అన్నీ చేయగలిగాను కానీ ఏబు చుట్టూ నువ్వు కంచా వేసి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఏబు చెప్తున్న మాట ఏంటి? ఏబు గారు అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకమందు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నా సాక్ష్యాన్ని కాపాడింది ఎవరు? చెప్పండి, ఎవరు? దేవుడు నా సాక్ష్యాన్ని కాపాడాడు. హెచ్చరించి, బుద్ధి చెప్పి, గద్దించి, నన్ను సరిచేసి నా సాక్ష్యాన్ని కాపాడిన వాడు ఎక్కడున్నాడండి? పరలోకమందు ఉన్నాడు. దేవుడు కాపాడకపోతే నీకు సాక్ష్యం ఉండదు. ఏంటంటే అందుకని యోబు గారి మాట చెప్పారు, నన్ను కాపాడిన వాడే నా సాక్ష్యాన్ని పలుకుచున్నాడు. తర్వాత మాట ఏమన్నాడు? నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందు ఉన్నాడు. ఈ మాట ఎవరితో చెప్పారు? స్నేహితులతో చెప్తున్నాడు ఆయన. యోబు గారు స్నేహితులతో చెప్తున్నాడు. స్నేహితులు అంటున్నారు, వరే వదిలేయరా, ఇంకెందుకు, అంత అయిపోయింది, ఇంకేం దేవుడు, వదిలేసేయి అంటుంటే యోబు మాత్రం ఈ మాట చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. 20వ వచనం చూడండి. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేసి ఉన్నారు, నరుల విషయమై దేవునితో చూసారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? స్నేహితులు ఏం చేశారంట? ప్రజలు ఏం చేశారంట? నీ ఇంటి పక్కోళ్ళు, నీ చుట్టుపాటు ఉన్నవాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు కొన్నిసార్లు నిన్ను చూసి ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. వాళ్ళు నిన్ను అవమాన పాలు చేస్తుంటారు, నిందిస్తూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ఆలోచన ఎప్పటికీ సఫలము కానేరదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు యోబు గారి పట్ల ఈ విషయాలను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నాకు చెప్పండి, ఏమంటున్నారు యోబు గారు? ఇప్పుడు నాకు సాక్షి అయి ఉన్నవాడు పరలోకమందు ఉన్నాడు, ఆయనే నా సాక్ష్యాన్ని చెప్పగలిగాడు. అంటే మన జీవితంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి చెప్పండి? మిమ్మల్ని ఎత్తమని చెప్పట్లేదులే. చేతులకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయండి? ఇంకొక చేతికి, కాళ్ళకు మొత్తం కలిపి 20 ఉన్నాయా? ప్రైజ్ ద లార్డ్. 20 ఉన్నాయా లేవా? ఉన్నాయా? లెక్క పెట్టుకోండి ఒకసారి. నిజంగానే లెక్క పెడుతున్నారంటే మీకే డౌట్ వచ్చిందని అర్థం. 1, 2 పోయి ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయంలో యోబు గారు సదాగా చెప్తున్న మాట, నాకు సాక్షి అయిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రభువుని నమ్మి ప్రభు మార్గంలో నడిపించబడుతున్న మనం భూమి మీద ఉన్నంత కాలము నీ సాక్ష్యాన్ని నీవు చెప్పండి ఏం చేసుకోకూడదు? చెరిపేసుకోకూడదు. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలండి. సంఘములో, సమాజములో, నీ ఇంట్లో నీ సాక్ష్యము చాలా విలువైంది. ఒక్కసారి సాక్ష్యం పోగొట్టుకున్నావు అనుకో, రెండోసారి దాన్ని కాపాడుకునే దానికి ఎంత ప్రయత్నం చేసినా ఎవరో నమ్మరు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభుతో ఉన్న తోమ, యేసు ప్రభు చనిపోయిన తర్వాత నేను లేచానురా బాబు అంటే ఏమంటాడు ఆయన?
చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు? లేచి యేసు ప్రభువారు ఆయన ముందు వచ్చి నిలబడితే ఆయన అంటాడు, నేను ఏలు చెప్పండి, ఏలు పెడతాను. ఏలు పెడితేనే నాకు నమ్మకం. గాయంలో ఏలు పెట్టి నమ్మే స్థితికి వచ్చాడు తోమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు సాక్ష్యం పోయినా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిని మాత్రం నువ్వు దూరము కాకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు మన సాక్ష్యాన్ని ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. మొదటి మాట ఏం చెప్పాను? మనకు విరోధి లేకుండా చేసేది ఎవరో? మన ప్రభువైన యేసుక్రీస్తు. రెండోది, భయము లేకుండా చేసేది ఎవరో? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన సాక్ష్యాన్ని కాపాడేది ఎవరో? చెప్పండి, దేవుడే. మన సాక్ష్యాన్ని కాపాడేది కూడా ఆయనే. అందుకని మన పక్షమున దేవుడు ఉండి మనల్ని గురించి ఆయన సాక్ష్యం చెప్తాడు. ఏమని? భలే నమ్మకమైన మంచి దాసుడు, భలే నమ్మకమైన మంచి దాసురాలు అని ఆయనే మన గురించి సాక్ష్యాన్ని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాలు కూడా మెలుకు కలిగి జాగ్రత్తగా ఆయన సన్నిధిలో ఉండాలనేది దేవుని వాక్యం. మరో ఒక మాట, నిర్గమకాండం, దయచేసి మరొక మాటను చూద్దాం. నిర్గమకాండం 18వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూద్దాం. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన. ఏం ఆలోచన చెప్తావు? దేవుడు నీకు తోడై ఉండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖముందు ఉండి వారి ఏజ్యములను దేవుని యొద్దకు తేవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, దేవుడు మనతో అంటున్న మాట ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలంట? అమ్మలారా చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? మనల్ని ఏం చేయమంటున్నాడు? అర్థమైందా మీకు? దేవుడు మనతో చెప్పిన మాట ఏమిటి? ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి ఏజ్యములను దేవుని యొద్దకు తేవలెను. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలంట? మనము పనికి మాలిన మాటలు మోసుకొని రాకూడదు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చాడీలు కాదు నువ్వు మోసుకొని సంఘానికి రావాల్సింది. దేవుని సన్నిధికి ఏం తీసుకొని రావాలి? ఇప్పుడు నీ ఇల్లు ఉందా? మీ ఇల్లు ఉంది. మీ ఇంటి పక్కన చుట్టూ ఇల్లులు ఉంటాయి. ఆ ఇంట్లో జ్వరాలతో బాధపడుతున్నారనుకోండి, పోనీ అనారోగ్యంతో బాధపడుతున్నారనుకోండి, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారనుకోండి, ఏంటండి అలాంటి వారి యొక్క సమస్యలను మీరు ఎక్కడ తీసుకురావాలంట? ఇప్పుడు చెప్పండి, అర్థమైందా? ఇప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు చేయాల్సిన పని ఇదే. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తారు కదా, కుటుంబ ప్రార్థన చేసినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క వారి సమస్యలను దేవుని దగ్గరికి మీరు తీసుకొచ్చి ప్రార్థన చేయాలి. ప్రభువా, మా పక్కన ఇంటి వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళ పిల్లలకి జ్వరాలు వచ్చాయి, ఉద్యోగాలు రాలేదు ప్రభువా, బాగా చదువుకున్నారు, వాళ్ళ కుటుంబాల ఐక్యతను దయచేయండి, వారిని ఇదిగో నీ సన్నిధికి నడిపించండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? దేవుడు మోసేతో చెప్పిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ దేవుడు చక్కగా అంటాడు, కాబట్టి నా మాటను వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదన్ను. ఏం ఆలోచన?
పాడు చేసే ఆలోచన కాదు ఇది. దేవుడు మంచి ఆలోచన చాడు, మంచి ఆలోచనే అనుగ్రహిస్తాడు. ఆలోచన వచ్చిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? ఏంటండి? యాకోబుకు భయం. యాకోబుకు చెప్పాలి, యాకోబుకు ఏం కలిగిందండి? భయం కలిగింది. తన స్వదేశానికి వెళ్ళేటప్పుడు ఎప్పేకు రేవు దగ్గరికి వెళ్ళేసరికి తనకు భయం కలిగింది. ఆ భయంలో తనకు ఒక ఆలోచన పుట్టింది. వినాలి, ఒక ఆలోచన పుట్టింది. ఏమని ఆలోచన పుట్టింది చెప్పండి? తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందండి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ఎందుకు నాకు ఈ భయం, ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఈ భయం లేకుండా దేవుడు నన్ను తొలగించేటట్లు చేసేటట్లని పరిశుద్ధాత్మ దేవుడే తనకు కలిగిన భయము, ఆ భయంలో తనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకునే బదులు, వాళ్ళ ఇంటికాడ కూర్చొని టీవీలో సీరియల్ చూసే బదులు, వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి చాడీలు చెప్పి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి స్విచ్ పెట్టే బదులు శుభ్రంగా దేవుని పాదముల దగ్గర వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నన్ను ఆ భయము నుండి తొలగిస్తాడు అని చెప్పి యాకోబు చక్కగా వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నాడు. మరి నీ ఇంట్లో నువ్వు ఎవరి పాదాలు పట్టుకుంటున్నావు? తలుపేసి చెప్పండి, ఎవరైనా చూస్తారేమని లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసి భార్య కాళ్ళు భర్త కాళ్ళు పట్టుకుంటున్నావా? చెప్పండి, ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నావు? పట్టుకోవాల్సిన కాళ్ళు పట్టుకోట్లా, వీళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, బతులాడుతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. కాబట్టి చెప్పండి, ఏమంటున్నాడు? సర్వ సమాజమా నా మాటను వినము, నేనొక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు చెప్పండి, దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి, ఏమంటున్నాడు? నువ్వు దేవుని సముఖంలోనే ఉండాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి. దేవుని సముఖములో, ఆయన సన్నిధిలో ఉంటూ ప్రజల యొక్క సమస్యలన్నిటినీ ఇదిగో ఎక్కడికి తేవాలంట? దేవుని సన్నిధికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరేం చేయాలంటే ఈ వారం నుంచి మొదలు పెట్టండి, ఇల్లు తిరిగి సేకరించండి. నీ ఇంట్లో ఏముంది ఏంటంటే, నీ ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా మాకు చెప్పండి, ప్రార్థన చేస్తాం అని చెప్పి ఒక నోట్స్ తీసుకొని వాళ్ళ సమస్యలను అడిగి రాసుకొని ప్రార్థన చేయండి. ఎవరి సమస్యల కొరకు చెప్పండి? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమస్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ సమస్యలు మర్చిపోండి, మీ సమస్యలు పక్కన పెట్టేసేయండి. ఏంటంటే వాళ్ళ వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇందాక సాక్ష్యం చెప్పినాక, అమ్మ నీ దయతో ఇల్లు కట్టుకున్నావు అంటే నా దయతో, యేసు ప్రభు దయ కదా. డబ్బు ఆమెదే కాదంటే నేను కొంచెం దగ్గరుండి ఇది పని చేయండి అని చెప్పి చేయించాను, అంతేగాని నా దయ ఏముంటుందండి? ప్రైజ్ ద లార్డ్. దేవుని దయ లేనిది మనం ఏది కూడా చేయలేం. మనం ఎందుకు చేస్తాం చెప్పండి? సరే, మన పిల్లలు కదా అని చేస్తాం, మన విశ్వాసులే కదా, మన బిడ్డలే కదా అనే ఒక ఆలోచనతో చేస్తాం. కొందరికి దురాలోచనలు ఉంటాయి, దుర్బుద్ధులు ఉంటాయి, పాడు ఆలోచనలు, పాడు మాటలు మాట్లాడుతుంటారు కొందరు. దాన్ని దేవుడు చూసుకుంటాడు, మనకు అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మనం చూస్తే చక్కగా ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మీరందరూ మీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళ సమస్యలన్నీ తీసుకొచ్చి దేవుని పాదాల చెంత పెట్టి ప్రార్థన చేస్తుంటే మేమేం చేస్తాము? మీ అందరి సమస్యలను తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పెడతాం. ప్రైజ్ ద లార్డ్. మా పని ఏంటి? విజిటింగ్ చేసేది అందుకోసమే. ఏంటండి? విజిటింగ్ చేసేది అందుకోసమే, మీ కుటుంబాలకు వచ్చేది దానికోసమే. ఏదో మీరు డబ్బులు ఇస్తారని కాదు. డబ్బులు ఇవ్వమని ఎవరు అడగరు, అవసరం లేదు. ఇంటికి వచ్చామా శుభ్రంగా కొంచెం నీళ్ళు ఇచ్చి తాగేస్తాం. నీ సమస్య చెప్పు, ప్రార్థన చేసి వస్తాం.
బండి మేమే తెచ్చుకుంటాం, అందులో పెట్రోల్ మేమే కొట్టించుకుంటాం, మేమే తోలుకొని మీ ఇళ్ళకి వస్తాం. మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వమని మేము చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు ఈ మధ్య, పాస్టర్ గారు ఉండు అని చెప్పి వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టేసి పక్కింటికి పోయింది. ఆ పక్కింటి వాళ్ళు ఏం చెప్పారో తెలీదు, అవతల ఇంటికి పోయింది. వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, అవతల ఇంటికి. అట్లాగే 1, 2, 3, 4, 5, 6, 7 ఇంటికి వెళ్ళింది. నేనేం చేశా, ఆమె అటు పోయింది, నేను ఇటు వచ్చేసా. ప్రైజ్ ద లార్డ్. కొంత దూరం వచ్చిన తర్వాత ఫోన్ చేసి, అన్నా ఎక్కడ ఉన్నారంటే, అమ్మ నేను చాలా దూరం వచ్చేసాను. అయ్యో, కానుకిచ్చేదానికి ఏం లేదని పక్కింట్లో అడుక్కునే దానికి పోయా. సిగ్గులేదు? ఎవరు అడుక్కోమన్నారు నిన్ను పోయి? మేమేమైనా చెప్పామా ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. అడగాల్సిన అవసరం లేదు. నీకు ఉన్నదే చెప్పండి, ఉన్నదే గిన్నెడు చల్లనీళ్ళు చాలు. ప్రైజ్ ద లార్డ్. నీ ఇంటికి వచ్చినప్పుడే ఇవ్వాలని కాదు అది. ఇప్పుడు ఎట్లా మందిరానికి వస్తావుగా, ఇవ్వాలనుకునేవాడు ఎప్పుడైనా ఇస్తాడు. ఇవ్వాలనుకునే మనసు కలిగినటువంటి వాళ్ళు, ఇవ్వాలనుకునే వాళ్ళు తన దగ్గర ఉన్నదే ఇస్తాడు. ఇక్కడ సేవకులు ఎవరు బాధ పెట్టరు. మీరు ఇవ్వలేదని బాధపడాల్సిన అవసరం లేదు. నేనైతే కల్లో కూడా అనుకోను, కనీసం ఇంటికి వస్తే కానుక కూడా ఇవ్వలేదని. ఇంటికి వెళ్తే ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ముందుకు వచ్చి ఆయన వెనకొండిపోయి మన విశ్వాసతో అన్నాడంట, మీ పాస్టర్ గారు అంటే తీసుకోవడం, మరి నేను తీసుకుంటాను కదా, నాకు ఇవ్వచ్చు కదా అన్నాడంట. అర్థమైందా? ఆయన ఎందుకు వచ్చినట్టు నాతో పాటు? నేనేదో తోడుగా తీసుకొచ్చా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ప్రతి నెల 1వ తారీఖు ప్రార్థన పెడుతున్నాం మనం. వాళ్ళు ఏదో 1వ తారీఖు వచ్చి కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళని పరిచయం చేసుకొని, అన్న మా ఇంటికి రండి. ఈ భక్తురాలు, ఈ భక్తుడు వాళ్ళని పరిచయం చేసుకొని, ఇప్పుడు నేను వాళ్ళని పిలిస్తేనే కానీ నీకు పరిచయం అయింది వాళ్ళు. ఇప్పుడు నా దగ్గరకు వాళ్ళు వచ్చారు, ఏదో ప్రార్థనలో 1వ తారీఖు మనం కూడా పాలు పంపులు పొందుకుందాం, మనకు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి, కలుద్దామని వాళ్ళు వస్తున్నారు. సేవకులు వస్తున్నారు. విశ్వాసులేమో శుభ్రంగా ఇంటి దగ్గర ఉంటున్నారు. భక్తులు పరిచయాలు చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి ఏం చేస్తున్నారు? అన్న మీరు రండి అన్న, మా ఇంటికి ఒకసారి ప్రార్థన చేసిపోండి అంటే, వాళ్ళ ఇంట్లో ఒకసారి ఒక పాస్టర్ గారు వెళ్తే, ఆ ఇంట్లో ఇది పెద్ద టీవీ అన్న, ఏంటంటే 40 చెప్పండి 30-40 ఇంచీలన్న. ఆ తర్వాత ఇది షోకేస్, ఇదిగో ఇదేమో బీరువాలో ఉన్నాయి కూడా చూపించకపోయావా? లోపల ఉంటాయి కదా ఎండి బంగారు నగలు, అవి కూడా చూపించండి. ఎప్పుడో ఒక రోజు ఎత్తుకొని పోతారు, దరిద్రం వదిలిపోద్ది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బద్దెల్లో సేవ చేసేటప్పుడు మన విశ్వాసి వద్దు అంటే మాటల్లా. ఆ పాస్టర్ గారిని అంటే బద్దెల నుంచి ఆ ఊరుకు దాదాపు ఒక 15 కిలోమీటర్లు. వద్దంటే మాటికి పిలిపించుకుంటుంది ఆ పాస్టర్ని. ఆడేం చేశాడు తెలుసా? ఆ ఇంట్లో వాళ్ళు కూతురుకు పెళ్లి చేసేదానికి ఒక 20-30 వేలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. కూతురు పెళ్లి కోసం అని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే వీళ్ళందరూ బజార్కి వెళ్ళిపోయారు. ఈ పాస్టర్ గారిని ఇంట్లో పెట్టేసిపోయారు. ఈ పాస్టర్ గారి కన్ను ఎక్కడ పడింది? ఆ డబ్బు మీద పడింది. పాప వీళ్ళందరూ వచ్చేలోపు ఈ డబ్బులు తీసుకొని ఈయన వెళ్ళిపోయాడు. అట్టంటి పాస్టర్ అంటారా ఏమంటారా? డబ్బులు అడిగేవాడిని పాస్టర్ అంటారా ఏమంటారు? ఏం చెప్పరేంటి మీరు? మీకు ప్రేమైన పాస్టర్లు ఉంటే ఉండొచ్చు, అబద్ధం ఇందులో పెద్ద ఇదేం కాదు. జాగ్రత్త అనేది ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక నిబంధన, ఒక కట్టుబాటు, ఒక పద్ధతి అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మీరు అలా చేస్తున్నారు అని కాదు, మీరు చేయలేదనేది కాదు, కొందరు చేశారు కాబట్టి చెప్తున్నాను. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ లైఫే పాడైపోద్ది. ఇంకొక విషయం చెప్పనా? నేను వచ్చిన కొత్తలో
ఓ పాస్టర్ గారని నా దగ్గరికి వచ్చారు. అన్నా నేను పాస్టర్ని సొంతగా సేవ చేసుకుంటున్నానన్నా అని చెప్పి నా దగ్గరికి వస్తే, నేను చెప్పు తమ్ముడు ఏం చేయాలన్నా. ఏం లేదా, నాకు చిన్న బాక్సులు ఉంటాయి ఈ 2, ఒక యాంపిల్ వేరే ఏదైనా ఉంటే ఈ సేవ చేసుకుంటానంటే సరేలని ఇచ్చేసాను నేను. సరేలని సౌండ్ సిస్టమ్ ఇచ్చా, ఒక చిన్న యాంపిల్ వేరు ఒకటి 2 బాక్సులు ఇచ్చా. ఆ బాక్సు యాంపిల్ వేరు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు తెలుసా? మన విశ్వాస ఇంట్లోనే పెట్టారు. జాగ్రత్త, మీ ఇళ్లలో పొయ్యి పెట్టకుండా చూసుకోండి. ఎవరైనా నాకు తెలియకుండా మీరు పాస్టర్ని చేర్చుకున్నారంటే మీ జీవితాలు, మీ కుటుంబం పతనానికి దారి తీస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, జరిగిన సంగతి. ఏ ఊరండి ఇది? పక్కన ఈ లాలపేట పైన ఒక ఊరుంది కదా, లాలపేట పక్కన ఒక ఊరుంది కదా, ఏమూర్రది? పాలకొండ సత్రం. పాలకొండ సత్రం నుంచి మన మందిరానికి ఓ ఫ్యామిలీ వచ్చేది. వాళ్ళ ఇంట్లో పోయి కూటం పెట్టేశారు. నా దగ్గర సౌండ్ సిస్టమ్ ఎవరిదే? మందే. యాంపిల్ వేరు బాక్సులు అన్నీ నేను ఇస్తే వీడు తీసుకెళ్ళి నా విశ్వాస ఇంట్లో పొయ్యి పెట్టేశారు. చివరికి వాళ్ళు పెట్టారా? ఆడ 2 పాస్టర్లు పెట్టి 2 పాస్టర్లు గొడవ వచ్చిందే. లాస్ట్కి ఆ పాస్టర్ పోలే, ఈ పాస్టర్ పోలేదు. చివరికి వాళ్ళు ఎటు పోవాలో తెలియక ఈ మధ్య దురాత్మ బట్టి తీసుకొచ్చారు మందిరానికి. ఆమని మన మందిరానికి తీసుకొచ్చారు. భయంకరమైన పరిస్థితి. ఒక విశ్వాసి జీవితం, ఒక విశ్వాసి కుటుంబాన్ని పాడు చేస్తే ఆ సేవకునికి శాపం ఉండదా? ఉండదా? ఆయన ఆడికి పోయి కారు వేసుకొని వస్తే యాక్సిడెంట్ అయింది ఆయనకి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, ఒక సేవకునితో, ఒక విశ్వాసితో మరొక విశ్వాసి ఎప్పటికీ ఆటలు ఆడకూడదు. ఎప్పటికి కూడా ఆటలు ఆడకూడదండి. జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఈరోజు ఆ కుటుంబం మందిరానికి రాకుండా పోయారు. పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయారు. ఈ మధ్య నేను అటు వెళ్తా సరే చూద్దాం, ఏమన్నా మందిరానికి వచ్చారు కదా, ప్రార్థన చేసాం, కొంచెం నెమ్మదిగా. దాదాపు 1 నెల రోజుల నుంచి ఆమెకు నెమ్మది లేదు, దురాత్మ బట్టి. ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేసాం, ప్రశాంతంగా ఉంది. రేపు వారం నుంచి రండి అని చెప్పాను, వస్తామని అన్నారు, రాలా. మందిరంలో వచ్చినప్పుడు బాగుంది, బయటకు వెళ్ళిపోయిన తర్వాత యథావిధికి మామూలు అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత వారి ఇంటికి వెళ్ళి చూస్తే, ఇంటికి గుమ్మానికి ఎదురుగా చెప్పండి ఏం కట్టారు? టెంకాయ కట్టి పెట్టారు. 2 చేతులకు మేళ్ళకి భయంకరమైన తాయితలు. ఇప్పుడు వాళ్ళ మాట నేను చెడగొట్టింది ఎవరు? ఆ కుటుంబాన్ని. ఒక్కసారి ఆలోచించండి. కొందరు మాయ మాటలు పడిపోయి వారి జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోషువ వలె మీ జీవితాలు, నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తాము అనే రీతిలో నీవు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, కీర్తనకారుడు ఏమో నిర్గమకాండలో రాయబడిన మాట ఏంటి? దేవుడు అంటున్నాడు, నా మాటను వినుము, నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉంటాడు కాబట్టి ప్రజల పక్షమున నువ్వు ఉండి వారి సమస్యలన్నీ నా దగ్గరికి ఎక్కడికి తీసుకొని రావాలి? చెప్పండి, ఎవరి దగ్గర తీసుకురావాలి? దేవుడు మీ కొరకు నియమించిన సేవకుని దగ్గరికి తీసుకురావాలి. మీకు నచ్చిన సేవకుని దగ్గర పోవటం కాదు. ఏంటండి? మీకు నచ్చిన వంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళటం కాదు, దేవుని సన్నిధికి. మోసేతో చెప్పింది అదే కదా. మోసేని ఎక్కడ తీసుకురామన్నాడండి? పాలెము ఎలుపట ప్రత్యక్ష గుడారం వేయబడింది. ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క మందసము ఉంది. ఆ మందసము ఉన్న చోటికి మోసే ఆ విషయాలన్నింటినీ ఆ గుడారంలో తీసుకొని రావాలి, దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. అందుకని మీరేం చేయాలంటే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి సమస్యను దేవుని ముందు పెట్టి ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.
ఒక సేవకులు మేమేం చేస్తామంటే ప్రతి కుటుంబానికి వెళ్ళినప్పుడు మీ ప్రతి సమస్యలన్నింటినీ తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వాటిని చెప్పండి ఏం చేస్తామండి, ప్రార్థన చేస్తాం. అదే మాట ఆయన చెప్పాడు, ఏమని? నీవు దేవుని సముఖమందు ఉండి వారి వేద్యములను దేవుని యొద్దకు తేవాలి. అంటే మీ ప్రతి సమస్యలు దేని కొరకు మీరు పోరాడుతున్నారు, ఏ విషయాల్లో మీరు కష్టపడుతున్నారు, ఏ విషయంలో నిందించబడుతున్నారు, ఏ విషయంలో అవమానకరమైన స్థితిలో ఉన్నారు, ఎటువంటి కష్టాలు ఉన్నారో వాటన్నిటిని మేము ఏం చేస్తామంటే మేము తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దేవునికి అప్పగిస్తాం. ప్రైజ్ ద లార్డ్. మీరైనా మేమైనా మీకు తెలిసిన కష్టాలైనా మాకు తెలిసిన కష్టాలు సమస్యలు ఏది ఉన్నా కూడా అందరం కలిసి ఏం చేయాలంట, దేవునికి అప్పగించాలి. తేవాలి, చెప్పండి ఎక్కడికి తేవాలంట? దేవుని యొద్దకు మనము తీసుకురావాలి. ప్రైజ్ ద లార్డ్. చివరిగా మరొక మాట, ఇంకొక మాట, 2వ రాజుల గ్రంథం, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యం, 6:16. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని చూస్తే దైవజనుడైనటువంటి ఎలీషా తన పనివాడు బయటికి వెళ్ళి చూస్తున్నాడు. బయటికి వెళ్ళి చూస్తే చెప్పండి ఎవరు కనపడుతున్నారంట? చెప్పండి ఎవరు కనపడుతున్నారు? శత్రు సమూహము, ఒక సైన్యం. అయితే ఇక్కడ దైవజనుడు అతనితో అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ చక్కగా అంటున్నాడు, ఒరే బాబు నువ్వు భయపడవద్దు. ఏమంటున్నాడండి? భయపడవద్దు, మన పక్షముననున్న వారు వారికంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. రోమ పత్రికలో మనం చదివాం కదా, ఏమని? మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు ఉండరు. ఈరోజు నీకు విరోధులు ఉన్నారంటే నువ్వు దేవుని పక్షమున లేవు, దేవుడు నీ పక్షమున లేడని అర్థం. దేవునిలో నువ్వు సంపూర్ణంగా వెతకలేదని అర్థం. అందుకని చదవబడిన ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని ఎలీషా భక్తుడు చక్కగా తన పనివాడితో ఈ మాట చెప్పాడు. చదవాలి తొందరగా. అతడు భయపడవద్దు, మన పక్షమున వారు కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడి కళ్ళను తెరవజేసిన. చప్పడు కొట్టి గట్టిగా ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇలాంటి మనస్తత్వం ఒకవేళ ఎవరికైనా మీకుంటే ఇదిగో ఇటు ప్రార్థన చేసుకోండి. ఎలీషా పనివాడి కళ్ళు తెరిపించిన దేవా, ఇదిగో నా కళ్ళు కూడా, చెప్పండి ఏంటంటే, నా కళ్ళు కూడా తెరిపించు. నీ కళ్ళు ఉన్నాయి, తెరిచే చూస్తున్నావు, కానీ ఏ కళ్ళతో చూస్తున్నావు? చెప్పండి. పాపపు కళ్ళతో, విషపు కళ్ళతో, విషపు చూపు, పాపపు చూపు, ధనాపేక్ష అనే చూపు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడైన ఎలీషా ద్వారా తన పనివాడి విషయంలో ఆ మాటను చక్కగా చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ఎటు చూసినా ఎవరు కనపడాలి మన చుట్టూ? చెప్పండి ఎవరు కనపడాలి? కట్టల కట్టల డబ్బులు. కళ్ళు తెరిచి చూస్తే సారు బంగారం కనపడాలి. కళ్ళు తెరిచి చూస్తే ఇంటి నిండా తినటానికి అన్నీ కనపడాలా? అందుకని పనివాడు బయటకు వచ్చి చూస్తే అతని కళ్ళకి ఎవరు కనపడుతున్నారంటే, చెప్పండి ఎవరు కనపడ్డారు? 15వ వాక్యం చూడండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను తన సైన్యము పట్టణము నుండి ఆ పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో
నా ఏలినవాడా మనము ఏమి చేయుదుము ఆ దైవజనునితో అనగా, దైవజనుడు ఏమంటున్నాడు? భయపడవద్దు, ఎవరు మనల్ని ఏమీ చేయజాలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవ్వరు ఏమి మనల్ని చేయజాలేరు. దేవుడు మన పక్షమున, చెప్పండి, దేవుడు మన పక్షమున ఉన్నాడు. అందుకని ఈ పనివాడు ఉదయాన్నే లేవగానే ఊరు బయట లేకపోతే బయటకు వచ్చి చూడంగానే ఊరు చుట్టూ ఏముందంట? రథములు, రౌతులు భయంకరంగా చుట్టుముట్టారు. అయితే ఈయన అంటాడు, నువ్వు భయపడొద్దురా బాబు, మనకు ఉన్నవాడు, మన పక్షాన ఉన్నవాడు, ఇదిగో వాళ్ళందరికంటే మన దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ బిత్తర చూపులు చూసేవాడిని, కలవరాలు పెట్టేవాడికి వాడి మనోనేత్రాలు వెలగాలి, మనోనేత్రాలు తెరవబడాలి. ఏంటండి? మనోనేత్రాలు తెరవబడాలి. అందుకని ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో ఈ నా పనివాని యొక్క మనోనేత్రాలు నీవు వాడు స్పష్టంగా చూసేటట్లు, మందిరానికి వచ్చిన వాడు చక్కగా పనికిమాని ఆలోచన చేయకుండా, పెడచేయి పెట్టకుండా చక్కగా వాక్యం వినేటట్లు చేయనైనా అని ప్రార్థన చేయాలి మనం. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఎలీషా ఈ మాట చేయడు, భయపడుతారు బాబు, మన పక్షాన ఉన్నవాడు వాళ్ళకంటే గొప్పవాడు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఆయన వారి పక్షమున ఏమి చేయను. మొదటి మాట ఏంటి? దేవుడు మనకు విరోధులు, చెప్పండి, దేవుడు మనకు విరోధులు లేకుండా చేస్తాడు. రెండోది, మనకు భయము లేకుండా చేస్తాడు. మూడోది, మన పక్షమున దేవుడు మన గురించి సాక్ష్యము చెప్తాడు. నాలుగోది, ప్రతి సమస్యలన్నింటినీ మనం ఏం చేయాలంట? ప్రజలకి ఏడ్చములన్నింటినీ దేవుని సన్నిధికి మనము తీసుకొని వచ్చే వారమై ఉండాలి. ఆ తర్వాత ఐదోదేనా? ఐదోది ఏంటి? మన పక్షమున, చెప్పండి, వాళ్ళందరికంటే దేవుడు మన పక్షమున ఉన్నవాడు. అంటే వాళ్ళందరికంటే మన దేవుడు గొప్పవాడు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన పక్షమున ఉండి ఏం చేస్తాడు? అటు ఇటు మాట్లాడుతుంటారే, ఏంటంటే అనుమానంగా మాట్లాడుతుంటారే, అలాంటి వాడి మనోనేత్రాలను దేవుడు తెరిసేటట్లు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఎలీషా ప్రార్థన చేయగా తన పనివాని యొక్క మనోనేత్రాలు తెరవబడి చూసినప్పుడు వీళ్ళ చుట్టూ ఏముంది? అగ్ని రథాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన ఈ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. గడిచిపోయిన 8 మాసాలు నీ దయ, నీ కరుణా కటాక్షం మాపై ఉంచి కంటికి రెప్పవలే కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ 8వ నెల చివరి పునరుద్ధాన దినములో నీ పాద సన్నిధిలో మేము చేరి నిన్ను మహింపరచుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు మాకిచ్చిన సమయమును బట్టి నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు నాయనా. నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి, సాహసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభువు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.